ఆయన నీ మార్గంలన్నిటిలో నిన్ను కాపాడకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎత్తి పట్టుకుందరు. ఒకరోజు ఒక విషయం జరిగినప్పుడు, కారు విషయంలో జరిగినప్పుడు ఒక తల్లి నాతో అంటూ ఉంది, అయ్యా నీకెట్ట దెబ్బ తగిలింది? ఆయన దూతలు నిత్యం నీతో ఉంటారు కదా, ఆయన దూతలు లేకుండా ప్రయాణం చేయలేవు, అందుకనే ఆయన దూతలు నేను ఎత్తి పట్టుకున్నాయి అన్నది. వాస్తవమే, భయంకర పరిస్థితి సంభవించినప్పుడు ఆ సమయంలో తనన్న మాటను బట్టి నేను అప్పుడు దేవుని మహిమపరిచాను. అంటే దేవుడిని కాపాడితే తెలుస్తుంది, కానీ ఆయన దూతలు కావలు రక్షించే కాపాడేవాడు. ఆయన పరిశుద్ధులంటే మన కరుణించకు ఇష్టపడుతున్నవాడు. నా ప్రియమైన సహోదరి సోదరా, నీ ప్రయాణంలో నీకు తోడే ఉండి లేక నిన్ను ఆదరించి నిన్ను ఆదుకోవడం కోసం ఆయన పరిశుద్ధమైన ఒక దూత మనకు తోడుకుంటుంది. ఆయన మన తోడే ఉండేవాడు. అందుకే తన ప్రేమ కరుణ కటాక్షం బట్టి మనం కాపాడబడుతుంటాం, ప్రతినిత్యం కాపాడబడుతాం అని దేవుని యొక్క మాట చదివిస్తుంది.